ధాన్యానికి సంబంధించి కీలకమైనటువంటి అడుగులు ధాన్యం కొనుగోలు మీదన సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదెళ్ల మనోహర్ అద్భుతమైన కొత్త ప్లాన్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ రైతుల సమయం వృధా కాకుండా వాట్సాప్ ద్వారా సేవలు అందిస్తున్నామని ప్రకటించారు. 7373 59375 నెంబర్ని ఇందుకు కేటాయించారు. ధాన్యం అమ్మదలిచిన రైతులు ఆ నెంబర్కి వాట్సాప్లో రిజిస్టర్ చేసుకుని హాయ్ అని సందేశం పంపగానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ప్రత్యేక వాయిస్తో సేవల వినియోగం మీద మార్గదర్శకం చేస్తుంది. ఈ విషయాన్ని ఆయన వివరంగా చెప్పుకొచ్చారు నాదెళ్ల మనోహర్. రైతు మొదట తన ఆధార్ నెంబర్ నమోదు చేసిన తర్వాత రైతు పేరును ధృవీకరించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ధాన్యం అమ్మదలిచిన కొనుగోలు కేంద్రం పేరుని ఎంచుకోవాల్సి ఉంటుంది. తర్వాత ధాన్యం అమ్మదలిచిన తారీఖుకి సంబంధించి 3 ఆప్షన్లు ఇస్తారు. దానిలో ఏదో ఒక తేదీ నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత సమయాన్ని కూడా నిర్ణయించుకోవాలి. ఆ పైన ఎలాంటి రకం ధాన్యం అమ్మదలిచారో ప్రత్యేక ఆప్షన్ ఉంటుంది. ఆ తర్వాత వచ్చే సందేశంలో ఎంత మేర ధాన్యం బస్తాల రూపంలో అమ్మదలిచారన్నది అక్కడ నమోదు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రత్యేక సందేశం ద్వారా రైతులకు తన ధాన్యం అమ్మకం స్లాట్ బుక్ అయినట్టు షెడ్యూల్ చేయబడిన కూపన్ కోడ్ వస్తుంది. దీంతో రైతు సులభంగా తన ధాన్యం అమ్మకం తేదీ సమయాన్ని బట్టి తాను ఎంచుకున్న కొనుగోలు కేంద్రం దగ్గరికి వెళ్ళి సులభంగా ధాన్యాన్ని ఎలాంటి బాధరబంది లేకుండా అమ్ముకోవచ్చు. ప్రతి ఆప్షన్ కేవలం ఒక క్లిక్తో రైతు సులభంగా స్లాట్ బుక్ చేసుకునే విధంగా వాట్సాప్ ఆప్షన్లు అందరికీ అర్థమయ్యే రీతిలో ఇచ్చాము. ధాన్యం కొనుగోలు కేంద్రాల దగ్గర గంటలు రైతులు వేచి ఉండడం, ధాన్యాన్ని ఎప్పుడు కొంటారా అని కేంద్రాల దగ్గర బతిమలాడుకోవడం వంటి విషయాలకు చెక్ పెడుతూ ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రకటించారు. సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకుంటూ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే విధానం తరహాలో ఈజ్ ఆఫ్ డూయింగ్ ఫార్మర్ సర్వీస్ చేస్తోంది ప్రభుత్వాన్ని ప్రకటించారు. చాలా అద్భుతమైనది. మొన్నే చెప్పుకున్నాం మనం ఉల్లిపాయలకు సంబంధించి కానీ అట్లాగే మిర్చికి సంబంధించి కానీ ఎదురవుతున్నటువంటి సమస్య అక్కడ బయట పెట్టుకుని కూర్చుండటం, ఈలోపు బ్రోకర్లకు అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితులకు సంబంధించి ఒక పరిష్కారాన్ని సూచించారు. చాలా అద్భుతమైనటువంటి ఆలోచన. సక్సెస్ కావాలని కోరుకుందాం. రైతులకు కొంత టెక్నికల్గా ఇబ్బంది అయితే కనుక అక్కడ ఉన్నటువంటి చదువుకున్నటువంటి వ్యక్తులు కనుక వాళ్ళకి సహకరించి పెడితే అసలు ఈ గొడవే ఉండదు.